నమస్తే, వెల్కమ్ టు టీవీ A9. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. డొనాల్డ్ ట్రంప్ క్యాబినెట్ లోకి మరో హిందూ మహిళ, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ గా లేడీ సింగం తులసి గబార్డ్. ఎవరి తులసి గబార్డ్? ట్రంప్ ఆమెనే ఎందుకు సెలెక్ట్ చేశారు? అమెరికాలో ట్రంప్ వచ్చేసాడు. ఇక కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రావటం కష్టం, భారతీయులు అక్కడ ఉండటం చాలా కష్టం అనేది చాలా మందిలో ఉన్న డౌట్. కానీ ట్రంప్ మాత్రం తన క్యాబినెట్తో పాటు అడ్మినిస్ట్రేషన్లో కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులకే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మరి భారతీయులు అమెరికాలో ఉండటం కష్టమేనా? ముందైతే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు చూసినట్లయితే ఇప్పటికే వివేక్ రామస్వామికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. అంతెందుకు, కొత్త ఉపాధ్యక్షుడు JD Vance సతీమణి ఉషా చిలుకూరి కూడా భారత సంతతి, అది కూడా మన తెలుగు అమ్మాయి. అలా వైట్ హౌస్లో అడుగుపెట్టే అమెరికన్ సెకండ్ లేడీ కూడా మన భారతీయురాలే. ఈ విధంగా ట్రంప్ అధిక ప్రాధాన్యత భారతీయులకు, ముఖ్యంగా హిందువులకే ఇస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరో హిందూ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు ట్రంప్. ప్రపంచంలోని అగ్రదేశానికి కాపు కాసే బాధ్యత ఓ హిందూ మహిళకు అప్పగించారు. ఎంపీ తులసి గబార్డ్ని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నియమించారు ట్రంప్. తులసి గబార్డ్ గర్వించదగ్గ రిపబ్లికన్ అంటూ ఆమె గురించి స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన. స్వయంగా కాబోయే అమెరికా అధ్యక్షుడే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ని ఎంపిక చేయటంతో ఎవరి తులసి గబార్డ్ అని సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. మరింతకీ ఆమె ఎవరు, తనకే ఆ బాధ్యతను ఎందుకు అప్పగించారో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా భారతీయులు, భారతీయ హిందువులు చూడాల్సిన వీడియో ఇది. ఇక వీడియోలోకి వెళితే, తులసి గబార్డ్ 1981 ఏప్రిల్ 12న మైక్ గబార్డ్, కరోల్ గబార్డులకి జన్మించింది. తన తల్లి హిందూ మతంపై భక్తితో ఆమె హిందుత్వాన్ని స్వీకరించింది. దీంతో వాళ్ళ కూతురికి సైతం తులసి అని హిందూ పేరు పెట్టుకున్నారు. 43 ఏళ్ల తులసి దాదాపు 20 ఏళ్ల పాటు అమెరికా ఆర్మీ అయిన నేషనల్ గార్డులో సేవలందించారు. ఇరాక్, కువైట్లోని అనేక ప్రాంతాల్లో ఆమె పనిచేశారు. 2013 నుంచి 2021 వరకు తులసి గబార్డ్ హవాయి పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. అంతేకాకుండా తులసి తొలి హిందూ అమెరికా కాంగ్రెస్ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. ఇక తులసి గబార్డ్ పేరు చూసి ఆమె భారత్కి చెందినవారు అనుకున్నారేమో, అక్కడే మీరు పప్పులో కాల్చినట్టు. ఆమెనే కాదు, వారి కుటుంబ సభ్యులు కూడా భారత్తో ఎలాంటి సంబంధాలు లేవు. కానీ తులసి గబార్డ్ తల్లి హిందూ మతంలోకి మారారు. తులసి తల్లిదండ్రులు 1970 దశకంలోనే హిందుత్వాన్ని నమ్ముతూ వచ్చారు. అందుకే తమ కుమార్తెకు సంస్కృత పదమైన తులసి అని పేరు పెట్టారు. హిందువుగానే పెంచారామని. తులసి గబార్డ్ కూడా హిందూ మతాన్ని ఎంతగా విశ్వసిస్తారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను. చక్కటి ఉదాహరణ ఇది. ఆమె అమెరికా పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతపై ప్రమాణం చేశారు ఆమె. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఆమెకు హిందుత్వంపై ఎంతటి విశ్వాసము. రీసెంట్గా ఇస్కాన్ దేవాలయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఆమె. ఆమె నుదుటిపై చక్కగా తిలకం పెట్టుకుంటుంది. ఇక ఇస్కాన్ టెంపుల్లో హరే రామ 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 హరే హరే అంటూ భజన కూడా ఆలపించారు. మన హిందూ సనాతన ధర్మాన్ని చక్కగా పాటిస్తుంది తులసి. చూసారా, ఎక్కడో అమెరికాలో ఉన్న ఓ కుటుంబం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు, హిందువుగా మారారు. కానీ మనం మాత్రం మన ధర్మాన్ని పక్కన పెట్టి బ్రతికిస్తున్నాం. ఎవరో కొంతమంది మినహాయించి చాలామంది సనాతన ధర్మానికి దూరంగానే బ్రతుకుతున్నారు. కాదంటారా? మీ చుట్టుపక్కల ఎవరు లేరా? మీ చుట్టుపక్కల కూడా ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించట్లేరో మీరేమైనా చెప్పే ప్రయత్నం చేశారా? వాళ్ళకి సనాతన ధర్మంలోకి ఆ దిశగా అడుగులు వేయించే ప్రయత్నాలు ఏమైనా చేశారా? ముందైతే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, ఎలక్షన్స్కి ముందు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య ఒక పెద్ద డిబేట్ జరిగింది కదా టీవీలో. సో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ డిబేట్ జరిగిన సమయంలో ట్రంప్ని సిద్ధం చేసింది కూడా మన తులసినే. నిజానికి 2020లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి తులసి గబార్డ్ తన అభ్యర్థిత్వాన్ని సమర్పించింది. ఆ సమయంలో కమలా హ్యారిస్ సైతం రేసులో నిలిచారు.
తులసి కమలా హ్యారిస్ మధ్య పార్టీలో అంతర్గత చర్చ కూడా జరిగింది. ఇందులో తులసి పేరు ప్రధానంగా వినిపించింది. కానీ కమలకు మద్దతు లభించటంతో ఎలక్షన్స్కి ముందు ఆమె డెమోక్రటిక్కి రాజీనామా చేసి రిపబ్లికన్ పార్టీలో చేరింది. ఇక మరి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఆమె ప్రతిరోజు 18 ముఖ్యమైన నిఘా సంస్థల నుంచి అనుక్షణం సమాచారం తెప్పించుకుంటూ వాటిని సమన్వయపరచాలి. ప్రతిరోజు ఉదయాన్నే అధ్యక్షుడు ట్రంప్కి తాజా సమాచారంపై బ్రీఫింగ్ ఇవ్వాలి. నిజానికి ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. మరి ఈ విధులన్నింటినీ తులసి ఎలా నిర్వర్తిస్తుందో చూడాలి. మరి ఓ హిందూ మహిళకు ఇలాంటి అత్యున్నతమైన బాధ్యత లభించటంపై మీ ఒపీనియన్ ఏంటి? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరి అందరూ అనుకుంటున్నట్టుగా ట్రంప్ వచ్చాడు కదా, భారతీయులకు ఇక చుక్కలేనా? భారతీయులు ఇబ్బందులు పడాల్సిందేనా? లేదా తన మంత్రివర్గంలో కానీ తన చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్స్ విషయంలో కానీ భారతీయులకి, ముఖ్యంగా హిందువులకే ప్రాధాన్యతనిస్తున్నటువంటి ట్రంప్ భారతీయుల విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తారా? మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.